బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన నేరుగా బంజారా హిల్స్లోని తన సొంత నివాసమైనటువంటి నందినగర్లో ఉన్నటువంటి ఇంటికి చేరుకోబోతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జికి సంబంధించిన సమాచారం ఏంటి? రాజేష్, కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నారు. అటు ఏదైతే 7వ తారీఖున ఏదైతే ఎర్రవల్లిలో తన నివాసంలో ఏదైతే గాయపడినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అటు 7వ తారీఖున అర్ధరాత్రి అడ్మిట్ అయినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. 8వ తారీఖున ఏదైతే సర్జరీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఉన్నాం. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో మనం ఒక్కసారి చూడొచ్చు. వెహికల్స్లో కూడా పెద్ద ఎత్తున వెహికల్స్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాసేపట్లో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కానున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ఇప్పటికే డిశ్చార్జ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాసేపట్లో ఇక్కడ నుంచి డిశ్చార్జ్ కానున్నారు. ఏదైతే సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో అటు ఏదైతే ఈ ప్రాంతం నుంచి కూడా అటు మనం చూస్తూ ఉన్నాము. కాన్వాయ్ని కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. 7వ తారీఖున ఎడమకాలు తుంటికి గాయమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు తదుపరి 8వ తారీఖున సర్జరీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సర్జరీ అయిన తర్వాత 12 గంటలకు అంటే మరుసటి రోజు 9వ తేదీన ఏదైతే ఇంటర్నేషనల్ ప్రాక్టీస్ గైడ్లైన్స్ ప్రకారము వాకర్ తోటి నడిపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు అప్పటి నుంచి కూడా చికిత్స తీసుకుంటూ కోలుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ వారి ఆరోగ్యం పట్ల కూడా వైద్యులు పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. అయితే ఏదైతే కోలుకున్నటువంటి నేపథ్యంలో ఆరోగ్యం నిలకడగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నట్టు కూడా వైద్యులు ప్రకటించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 8వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచి నలువైపుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ని చూడడానికి పరామర్శించడానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది, చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటి వరకు కూడా సోమాజిగూడ యశోద ఆసుపత్రికి వచ్చి పరామర్శించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ కాసేపట్లో డిశ్చార్జ్ కానున్నటువంటి నేపథ్యంలో ఏదైతే సోమాజిగూడ యశోద ఆసుపత్రికి కూడా పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దాంతోపాటుగా ప్రజలు కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు దాదాపుగా తదుపరి డిశ్చార్జ్ అయిన తర్వాత తదుపరి 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. 6 నుంచి 8 వారాల తర్వాత ఏదైతే పూర్తి స్థాయిలో కోలుకునే అవకాశం ఉంటుంది, తదుపరి ఏదైతే విశ్రాంతి తీసుకోవాలని కూడా వైద్యులు సూచించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే ఇంటికి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా అటు వైద్యుల పర్యవేక్షణ కావచ్చు, దాంతోపాటుగా రెగ్యులర్గా ఫిజియోథెరపీ ఉంటుందని కూడా అటు వైద్యులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. కాసేపట్లో సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్ కానున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున వెహికల్స్ కూడా అరేంజ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. రాజేష్.